జరిగితే అప్పుడు అందరం ఎక్కడుండాల్సి వస్తుందో చెప్తున్నా. నీకెందుకు అంత బాధ? ఇది మా ఫ్యామిలీ విషయం. తేడా వస్తే మేము అనుభవిస్తాం కదా. ఆవేశంలో నువ్వు అసలు విషయం మర్చిపోతున్నావక్క. నీ ఫ్యామిలీ కాదు, త్వరలో నేను కూడా ఈ ఫ్యామిలీలోకి ఎంటర్ అవుతున్నాను కోడలిగా. వైష్ణవి, ఈ ఇంటి కోడలు అని నువ్వు అనుకుంటున్నట్టయితే నువ్వు కూడా ఈ కుటుంబం మనిషిలాగా ఆలోచిస్తే బాగుంటుంది. అవునమ్మా, ఇంట్లో ఒకరికొకరు సహాయం చేసుకోపోతే ఇంకెవరు చేస్తారు చెప్పు? లైఫ్ లో ఏ రిస్క్ తీసుకోకుండా ఎదిగిన వాళ్ళెవరూ లేరు వైష్ణవి, ముందు అది తెలుసుకో. బాబీ, నువ్వు తీసుకున్న ల్యాండ్ దగ్గర కన్స్ట్రక్షన్ చేస్తే లాభాలు వస్తాయని నువ్వు ఖచ్చితంగా నమ్ముతున్నావా? ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది వదినా. అది చాలు. నీ నమ్మకానికి నీకు అండగా ఈ కుటుంబం మొత్తం ఉంటుంది. ఇక నువ్వు పెట్టుబడి గురించి ఏమీ బెంగ పెట్టుకోకు. మామయ్య, మీరేమంటారు? నేను చిన్నప్పటి నుంచి కష్టపడి రూపాయి రూపాయి పోగు చేసి సంపాదించింది నా పిల్లల కోసమే కదమ్మా. దాన్ని వీళ్ల ఎదుగుదల కోసం ఖర్చు పెడతానంటే నా కష్టానికి నేను సంపాదించిన రూపాయికి విలువే ఉంటుంది. ఏమంటావు కామాక్షి? నిజమేనండి. ఈ ఇంటిని తాకట్టు పెడదామని గుండం అనగానే భయపడి ఏదేదో మాట్లాడేశాను. కొడుకు ఎదుగుతాను అంటే ఇలా ధైర్యం చెప్పాల్సింది ఫస్ట్ నేనండి. తల్లిగా నేను చెప్పాలండి ధైర్యం. కానీ ఆ బాధ్యత గుండమ్మ తీసుకుంది. వాడి మీద వాడికి నమ్మకం ఉందంటున్నాడు. ఆ నమ్మకం వాడి మీద మనకు లేకపోతే ఎలాగా? గుండమ్మ చెప్పినట్టే చేద్దాం. థ్యాంక్స్ వదినా, థ్యాంక్ యూ సో మచ్. స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. ఏమండి, ఏమండి, ఏమైంది? ఎందుకు అలా అరిచారు? నువ్వు బానే ఉన్నావు కదా? ఇంట్లో అందరూ బానే ఉన్నారు కదా? బానే ఉన్నారు కదా అంటే అదే జరిగిన దానికి నాన్నకి హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్కి తీసుకుపోవడం, అమ్మకు బీపీ రేస్ అయిపోవడం అలాంటివి ఏం జరగలేదు కదా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారేంటి? ఏమైంది మీకు? ఏం జరిగిందంటే అది ఇదంతా కళ. కళ? ఏంటండి ఆ కళ? ఏం లేదు. చెప్పండి. వద్దులేవే, చెప్తే నువ్వు నన్ను తిడతావు. నేనేం తిట్టను, చెప్పండి. వద్దు లేకుండా అమ్మా. చెప్పండి. ఇప్పుడు నువ్వు లోకేశ్వరి ఇద్దరు అక్క చెల్లెళ్ళు, పైగా తోడికోడాళ్ళు. అవును, ఎవరు కాదన్నారు? అబ్బాయి కూడా పెళ్ళైపోయి వైష్ణవి వస్తే తను కూడా మీకు తోడికోడలే కదా? ఏమండి, లాగ్ లేకుండా మ్యాటర్లోకి రండి. అదే లోకేశ్వరి నీ చెల్లెలు కాబట్టి ఏ విషయంలోనైనా నువ్వు తనకు సపోర్ట్ చేస్తావు. దాంతో వైష్ణవి అదిగో అక్క చెల్లెళ్ళిద్దరూ ఒకటైపోయారని పంతులు గారు, ఆల్రెడీ వీళ్ళిద్దరి జాతకాలు పేరు బలాలు చూశారు కాబట్టి ఆ ముహూర్తం ఎప్పుడో చెప్పండి. అంటే అర్జెంటా అమ్మా? కొద్దిగా టైం ఉన్నా పర్వాలేదా? అర్జెంటే. పంతులు గారు పాపం
చాలా అర్జెంట్ అంట. నిశ్చితార్థం కాదు, గంటలో పెళ్లి ముహూర్తం ఉంది. కట్టేస్తావా తాళి? పంతులు గారు, మీరు గంట అంటున్నారు, కానీ మా వాడు మాత్రం ఇప్పుడు మీరు ఊ అంటే కళ్ళు మూసి తెరిచేలోపు తాళి కట్టేస్తాడు. మీ తమ్ముణ్ణి ఆట పట్టించింది చాలేవయ్యా, పంతులు గారిని మాట్లాడనివ్వండి. మీరు చెప్పండి పంతులు గారు. అలాగేనమ్మా. ఈ వారంలో 2 దివ్యమైన ముహూర్తాలున్నాయి. ఒక ముహూర్తం వచ్చి రేపు రెండో ముహూర్తం వచ్చి 4 రోజుల తర్వాత ఉంది. ఏది ఫిక్స్ చేయమంటారు? మరీ రేపంటే నాకు అర్థమైంది మావయ్య. మరి రేపంటే ఏర్పాట్లు ఎలా చేస్తాం, బంధువులందరినీ ఎలా పిలుస్తాం, షాపింగ్ ఇవన్నీ ఎక్కడ చేస్తామనే కదా. నాకు కూడా అదే అనిపిస్తుంది. అందుకని ఒక 4 రోజుల తర్వాత ముహూర్తం ఫిక్స్ చేసుకుందాం. ఏనానా? కరెక్టే. రైట్ అన్నయ్య, రేపు అవ్వదురా. నువ్వేమంటావమ్మా? ఏంటి ఎవరేం మాట్లాడరేంటి? రేపొద్దు, చాలా కష్టం. రేపొద్దు కదా. రే అభయ్, అవ్వదురా, చాలా కష్టం. ఎవరేం మాట్లాడరేంటి? మేం మాట్లాడేదేముంది, అభయ్ ఏమంటాడు? చిన్నదినా, అసలు ఇందులో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రేపంటే ఏం తక్కువ, 24 అవర్స్ టైం ఉంది. అత్తయ్య, మావయ్య, మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఇంతమంది ఉన్నాం కదా, తలా ఒక పని చేసుకున్నా రేపటికల్లా అంతా అరేంజ్ చేసుకోవచ్చు. నువ్వేమంటావు వైష్ణవి?